హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. అది కూడా కాలీఫ్లవర్ తోటి. ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ కాలీఫ్లవర్ పకోడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికి నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా పకోడీ ఎలా వేసుకోవాలో ఆ సైజులో నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళల్లో ఒక 10 to 15 మినిట్స్ వేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇంకో 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అలానే 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నామండి కాలీఫ్లవర్. ఇది లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కింద నుంచి పైకి అంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముగ్గుడు పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయంగానే తిప్పుకోవద్దండి. ఫస్ట్ ఒక సైడ్ కాలనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకు అతుక్కోకుండా పిండి పచ్చిగా కాకుండా మంచిగా ఫ్రై అవుతాయి.
చూసారు కదా, ఇప్పుడు సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకునే కాలీఫ్లవర్ పకోడీ రెడీ. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.